హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫెన్స్ అప్డేటర్. టుడే వీడియో మనము అర్థమెటిక్ అని స్టార్ట్ చేస్తాము. సో అర్థమెటిక్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్తో మనం స్టార్ట్ చేద్దాము. సో ఇది బేసిక్ అనమాట. సో ఇది నేర్చుకున్నామంటే మనకి మ్యాక్సిమం అనేది క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఈజీగా ఉంటుంది మిగతా టాపిక్స్ అంతా. సో యాజ్ యూజువల్గా మనం చూసుకున్నాము, రీజనింగ్లో మనం చూసాం బోర్డ్ మాస్ రూల్ అనేది చూసాం మనము. సో బోర్డ్ మాస్ రూల్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మనకి ఉన్న ఛానల్లో ఇంకా ఛానల్లో ఏమైనా చూడలేదంటే వాళ్ళు మన ప్రీవియస్ వీడియోస్ అంతా చేసాము. సో రీజనింగ్ అనేది చూడండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము అర్థమెటిక్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇందులో ఫస్ట్ వచ్చేసి సింప్లిఫికేషన్ అనమాట. సింప్లిఫికేషన్ వచ్చి మనం బేసిక్ మొత్తం అనేది బోర్డ్ మాస్ ఉంటుంది అనమాట. సో బోర్డ్ మాస్ అంటే బ్రాకెట్, హాఫ్, డివిజను, మ్యాథ్ ఇది మల్టిప్లికేషను అండ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనమాట. సో దీని ద్వారా మనం అనేది బోర్డ్ మాస్ అనేది మనము చేస్తాం అనమాట. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసామంటే ద వాల్యూ ఆఫ్ 8 minus into 2 into బ్రాకెట్ ఆఫ్ 2 into 2 plus 8 1 మైనస్ ఆఫ్ 45 ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను కింద వేరే పెళ్లి చేస్తాను అనమాట. సో ఓకేనా. సో మనం ఫస్ట్ క్వశ్చన్ రాసుకుందాము. 8 plus 8 minus 2 into 2 plus 81 మైనస్ 45. ఇందులో క్వశ్చన్స్ అనేది కొంచెము బ్లర్గా ఉన్నది, కొద్ది చేసుకుంటే నెక్స్ట్ వీడియో నుంచి మనము అలాంటి మిస్టేక్ చేయము, ఓకేనా. ఎందుకంటే ఇది ప్రింట్స్ అనేది సరిగా రాలేదు. సో నెక్స్ట్ ప్రింట్ అనేది బాగా చేస్తాము. సో అప్పటి నుంచి వీడియోస్ అనేది కరెక్ట్గా వస్తాయి అనమాట, ఓకేనా. సో ఇది అనమాట క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు. సో ఈ క్వశ్చన్ అనేది మనం సాల్వ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్ ఏం చేయాలి, ఫస్ట్ వచ్చేసి బ్రాకెట్ అనమాట. ఫస్ట్ బ్రాకెట్ అనేది సాల్వ్ చేద్దాము. ఇక్కడ ఇచ్చాడు, ఫస్ట్ ఇది సాల్వ్ చేసి ఏమొస్తుంది అనమాట, 8 plus 8 minus 2 ఇంటూ ఎంత వస్తుంది 83 అనమాట. నేనైతే ఫస్ట్ రెండు క్వశ్చన్లు వచ్చేసి స్లోగా చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మీరు ఫాస్ట్గా అనమాట. వచ్చేసి ఇది చేస్తామంటే 5 వస్తుంది అనమాట. 9 5 45. సో మనం బ్రాకెట్లో చూసామంటే 3 వస్తుంది అనమాట. ఎందుకంటే 9 into 3 27. డివిజన్ మైనస్ చేస్తాం, 9 1 9 3 లాగా ఇక 3 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ అనేది ఇక్కడ 15 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 19 అనమాట. సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ చూసామంటే 8 plus 8 minus 2 into 83. 2 into 83 ఎంత వస్తుంది, 166 వస్తుంది అనమాట. 166 మైనస్ 5 ప్లస్ ఇది మొత్తం చేస్తామంటే ఇది 18 minus 1 18 minus 19 అంటే -1 వస్తుంది అనమాట. సో ఇది వస్తుంది అనమాట. ఇది 16 అనమాట. -16 minus 166 ప్లస్ -5 -1 అనమాట. సో ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది, -150 -6 అనమాట. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే -156 అనమాట. సో ఆన్సర్లో -156 ఎక్కడ ఉంది, సో సెకండ్ ఆప్షన్ అనమాట. -156 అనేది సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు. సో ఇలా మీరు క్యాలిక్యులేషన్ అనేది ఇంకా ఫాస్ట్ నేను స్లోగా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీరు ఇంకా ఫాస్ట్గా చేసేలా చూడండి అనమాట, ఓకేనా. ఫస్ట్ వీడియో మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సెకండ్ వీడియో అనేది మనం ఛానల్లో పార్ట్ 2 టెలిగ్రామ్ ఛానల్ అనేది పెడతాను. అందులో టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. నేను ఆన్సర్ వచ్చేసి 2 days తర్వాత పెడతాను, ఓకేనా. మన సెకండ్ క్వశ్చన్ చూసామంటే 12% ఇచ్చాడు, మళ్ళీ హాఫ్ ఇచ్చాడు, మళ్ళీ 4% హాఫ్ 7%, మళ్ళీ హాఫ్ 2 into 10⁶ ఇచ్చాడు అనమాట. ఇది కూడా సింపుల్ క్వశ్చనే, మనం చూద్దాము. 12% ఇచ్చాడు. పర్సెంట్ అంటే ఎంత ఇచ్చాం, మనం రాసుకున్నాం మామూలుగా 6%, 12%, 6/100 అలా రాస్తున్నాం కదా. సో అదిలా ఈ వీడియోలో మనం చూస్తాం అనమాట. ఓకేనా. ఫస్ట్ టైం వచ్చి 12% అనమాట. సో 12% అంటే 12/100, హాఫ్ అంటే ఇంటూ, నెక్స్ట్ 4/100 ఇంటూ 7/100 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 2 into 10⁶. 10⁶ అంటే 10 తర్వాత మొత్తం 6 zeros ఉన్నాయన్నమాట. 2 3 4 5 6 అనమాట. ఇప్పుడు చూసుకోండి, మనం క్యాన్సిల్ చేద్దాము. ఈ 2 zeros ఈ 2 zeros, ఈ 2 zeros ఈ 2 zeros, ఈ 2 zeros ఈ 2 zeros అనమాట. ఇప్పుడు మొత్తం మళ్ళీ చేద్దాం. ఎంత ఉందంటే 12 4 48 అనమాట. 48 7 into 14 అనమాట. మళ్ళీ ప్లేస్ ఏమొస్తుంది, 48 into 14, 8 4 32, 4 4 16, 19 అనమాట. ఇక్కడ 48, 2 ఇక్కడ 8 9 17, 672 అనమాట ఆన్సర్. మనము ఆప్షన్ చూద్దాము. 672 ఎక్కడ ఉందనేసి
ఆప్షన్ సిలో ఉందన్నమాట. సో ఆప్షన్ సి అనేది 6 అనేది 72 అనేది ఆన్సర్ అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే చూడండి ఎంత ఇచ్చారంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే థర్డ్ క్వశ్చన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఇచ్చాడు. వచ్చేసి మనము క్వశ్చన్ రాస్తున్నాము 45 - 3 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 4 ఆఫ్ 6 + 12 డివిజన్ ఆఫ్ 3 ఇంటూ 6 - 4 ఇంటూ 5 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ +6 ఇచ్చారనమాట. సో మనం ఈ కోసం చూద్దాము. ఫస్ట్ వచ్చేసి 45 చూడు అలాగే రాసుకున్నాము. 45 3 ఇంటూ ఇది ఎంత వస్తుంది 24 అనమాట. అంటే 4 ఇంటూ 4 ఆఫ్ ఇచ్చాడు కాబట్టి 4 ఇంటూ 6 24 అనమాట. 24 ప్లస్ 2 అంటే ఇక్కడ 4 వస్తుంది. 12 అంటే 12/3 వేసుకున్నాం. 3 1 3 4 అలాగే వేసుకోండి. సో ఇక్కడ 4 వస్తుంది. మళ్ళీ ఇంటూ 6 మళ్ళీ మైనస్ 4 ఇంటూ 5 అనమాట. 4 ఇంటూ 5 అంటే 20 అనమాట. 20 + 6 అనమాట. సో 45 - 3 ఇంటూ 24 + 24 - 20 అనమాట +6. సో 45 - 3 ఇంటూ 24 48 20 పోతే మొత్తం 28 అనమాట. 28 + 6 ఇంకా ఇతని రాసుకోండి. మళ్ళీ 45 - 3 ఇంటూ 28 అనమాట. ఈ సపరేట్ ఇది చేసుకొని సపరేట్ ఇది 3 ఇంటూ 28 3 ఇంటూ 28 3 8 అంతా 32 3 ఇక్కడ 2 ఇక్కడ 3 3 6 3 ఇంటూ 28 అనమాట. 8 3 24 3 6 6 84 అనమాట. 84 + 6 ఇస్తామంటే ఇక్కడ -84 ఉంది. -84 45 + 6 51 అనమాట. 51 చేసి 3 8లో 5 పోతే 3. సో -33 అనమాట. ఆన్సర్ ఉంది మైనస్ ఉంది కాబట్టి -33. సో -33 ఆప్షన్ బి ఆప్షన్ సి అనమాట. సో ఆప్షన్ సి అనేది ఆప్షన్ థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ సి అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఇచ్చారు. సో ఫోర్త్ క్వశ్చన్ మనం చూద్దాము. 3 × 7 ప్లస్ మీరు అనేది ప్రతి ఒక్కరు వచ్చేసి మల్టిప్లికేషన్ డివిజన్ అనేది ఫాస్ట్గా చేసేలా చేసుకోండి. ఎందుకంటే మనకి సింప్లిఫికేషన్లో కానీ మ్యాథ్స్లో కానీ మనకి ఈ క్యాలిక్యులేషన్స్ స్క్వేర్స్ అంతా ఇది వచ్చంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట క్వశ్చన్స్. సో దట్ అనేది మీకు టైం అనేది సేవింగ్ అవుతుంది. సో దానివల్ల చెప్తాను మీరు అనేది ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బ్రాకెట్ టైంలో డైరెక్ట్ చేస్తున్నాము. 3 × 7 21 అనమాట. 27 ప్లస్ మళ్ళీ ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ 3 వస్తుంది కాబట్టి 3 1 3 2 0 5 - 3 -9 అనమాట. ప్లస్ ఇక్కడ వచ్చేసామంటే 5 9 0 అనమాట. అంటే 9 × 4 -45. నెక్స్ట్ వచ్చేసామంటే 21 ప్లస్ -12 -12 5 -12 ప్లస్ 9 4 45 అనమాట. చూసామంటే ఇక్కడ 21 ఇక్కడ -12 ఉంది. ఇక్కడ -45 ఉంది. ఇక్కడ 21 5 36 ఇది ఫస్ట్ యాడ్ చేస్తున్నాము. 21 ఒక 5 అంతా 27 ఒక ప్లస్ 36 -45 ఒక 12 55 57 అనమాట. 57 ఇక్కడ చూసామంటే 27 36 3 3 6 ఇక్కడ 63 -57 వేసుకుంటే ఇక్కడ 6 వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ అనేది 6 అనమాట. సో ఆన్సర్ 6 అంటే ఎక్కడ ఉంది ఆప్షన్లో మనకి బి ఆప్షన్ అనమాట. సో ఆప్షన్ బి అనేది ఆన్సర్ అనమాట ఫోర్త్ క్వశ్చన్కి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. సో మనం ఫిఫ్త్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద వాల్యూ ఆఫ్ ఇచ్చాడు. ఇది కొద్ది పెద్ద క్వశ్చన్. సో దీని అనేది కొంచెం జాగ్రత్తగా చేద్దాం మనము. ఓకేనా. ఆఫ్ ఇచ్చాడు. మళ్ళీ 6 - 64 డివిజన్ ఆఫ్ 48 ఇచ్చాడు. ఇంటూ 3 - 15 డివిజన్ ఆఫ్ 8 ఇంటూ 11 - 17 డివిజన్ ఆఫ్ 9 డివిజన్ ఆఫ్ 14 ఇచ్చాడు అనమాట. ఇది క్వశ్చన్ ఇచ్చాడు వాడు. సో మనం దీన్ని సాల్వ్ చేద్దాము. ఫస్ట్ బ్రాకెట్ ఉండి చూద్దాము. ఇక చేసి ఇది ఫస్ట్ ఈ పార్ట్ మాత్రం చేస్తాను. ఇక్కడ చూసుకోండి. దీని ఎలా రాసుకోవచ్చు అంటే 64/48 ఇంటూ 3 రాసుకోవచ్చు. సో ఇక్కడ వర్క్ చేస్తాను అంతే నేను. సో చేసుకుంటే 3 1
16 6 18 ఓకే 6 ఇది 16 అనమాట. నెక్స్ట్ 16 1 జారు 16 4 జారు. సో ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ 4 అనమాట. ఇది పార్ట్ వాల్యూ వచ్చేసి 4. నెక్స్ట్ ఈ పార్ట్ చేద్దాము. ఇది ఎంత వస్తుంది ఆన్సర్ అంటే -6. ఇది చేద్దాము -15/8 ఇంటూ -6 అనమాట. ఇది -3 4 ఇక్కడ బై ఉంది, బై 9 కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ 1 జారు ఈ డివిజన్ కూడా వేసుకుంటారా, ఈ 3 అనమాట. అంటే ఎంత వస్తుంది మైనస్ ప్లస్ అయిపోతుంది. 15/3 4 12 అనమాట. ఇది వచ్చేసి 15/12, ఇది 4 అనమాట. సో మనం చూద్దాము. 4 డివిజన్ బై 42 డివిజన్ ఆఫ్ 9 ఇంటూ 9 ఆఫ్ ఇచ్చాడు. 9 ఆఫ్ అంటే ఇంటూ మల్టిప్లికేషన్ కాబట్టి 9 6 జార్ 54 అనమాట. 54 మైనస్ ఇది ఎంత వస్తుంది వాల్యూ 4 అనమాట. ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ మైనస్తో ప్లస్ అయిపోయింది కాబట్టి మొత్తం 15/12 వస్తుంది ఇక్కడ. సో 15/12 బ్రాకెట్ క్లోజ్ చేసి డివిజన్ ఆఫ్ 14 అనమాట. సో మనం నెక్స్ట్ స్టెప్ చేసామంటే 42 7 54 మైనస్ 12 3 అంతా 36 ఒక 12 4 48 ప్లస్ 15 ఎంత. సో ఇక్కడ చూసామంటే ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసి మనము 3 4 జారు 3 5 జారు. సో ఇక్కడ చూసామంటే 4 4 16 ప్లస్ 5 అంటే 21 అనమాట. 21/4 మళ్ళీ డివిజన్ ఆఫ్ 14 అనమాట. సో ఇక్కడ 2తో క్యాన్సిల్ చేద్దాము. ఇక్కడ 21 27 అనమాట. అంటే 21/27 మైనస్ 21/4 ఇంటూ 14 డివిజన్ కదా, డివిజన్ అయితే మళ్ళీ రివర్స్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎంత వస్తుంది 14 అనమాట. ఇక్కడ 1/14 వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసామంటే మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు క్లియర్ చేస్తాను, ఈ పార్ట్ మొత్తం తనే చేస్తాను. 21/4 ఇంటూ 1/14 అనమాట. ఇక్కడ 7 2 జారు 7 3 అనమాట. సో ఇది వస్తుంది అనమాట. ఇక్కడ వేసుకున్నామంటే ఇక్కడ 28 వస్తుంది అనమాట. ఇక్కడ 28 సో 28 అనమాట. 21/28 మైనస్ 3/8 వస్తుంది అనమాట. ఇక్కడ వేసామంటే 7 3 జారు 7 4 జారు అనమాట. సో ఇది 3/4 మైనస్ 3/8 అనమాట. సో ఇక్కడ మనకి కొంచెం క్యాలిక్యులేషన్ అనేది కొంచెం ఇక్కడ మిస్ అయింది. సో ఇక్కడ పక్కన చూడండి, ఇక్కడ వచ్చేసి 52 కదా, ఇక్కడ స్టార్ట్ చేస్తాను, ఈ స్టెప్ని స్టార్ట్ చేస్తాను. సో 42/54 మైనస్ ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సరు 3/8. ఇది 3/8 వేస్తున్నాము. ఇక్కడ అనేది కొద్ది మిస్టేక్ చేస్తాను అనమాట. సో అదేంటి లాస్ట్ ఇప్పుడు కరెక్ట్ చేస్తాను. ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తామంటే 21 అనమాట. ఇక్కడ 27 కరెక్టే. ఇక్కడ మనము 3తో క్యాన్సిల్ చేస్తామంటే 3 7 జారు 3 9 జారు అనమాట. ఇక్కడ నేను కొద్దిగా మిస్టేక్ చేస్తాను. సో అది 7/9 మైనస్ 3/10. ఇప్పుడు మనము క్రాస్ మల్టిప్లికేషన్ అదే ఎల్సిఎం చేసామంటే ఎంత వస్తుంది 9 8 జార్ 72 అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే 6 8 7 వచ్చేసి 56 మైనస్ 27 అనమాట. సో ఇది చేసామంటే ఆన్సర్ ఎంత వస్తుంది 56 27 పోతే 27 27 54 29 వస్తుంది అనమాట. 29/72 అనమాట. సో ఇది ఆన్సరు. సో ఆన్సర్ ఇది ఎక్కడ ఉందంటే మనకి ఆప్షన్ అనేది సిలో ఉంది అనమాట. సో ఇది క్వశ్చన్ కష్టంగా ఉంది, మీకు సింప్లిఫికేషన్ ఎలా అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసాము. కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అయింది, ఈ ఆన్సర్ మాత్రం కొద్దిగా లేట్ అయింది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే సిక్స్త్ క్వశ్చన్ అనమాట. సాల్వ్ 523 ప్లస్ 523 ఇంటూ 523 డివిజన్ ఆఫ్ 523. అన్ని నెంబర్స్ సేమ్గా ఉందన్నమాట. ఇప్పుడు దీంతో చిన్న లాజిక్ ఏమంటే ఎక్కడైతే సేమ్ నెంబర్ మల్టిప్లికేషన్ తర్వాత సేమ్ నెంబర్ వస్తుందంటూ ఇప్పుడు చెప్తున్నానండి. 523 ప్లస్ ఇక్కడ రెండు మల్టిప్లికేషన్ ఫస్ట్ మనం డివిజన్ చేయాలి కాబట్టి సేమ్ నెంబర్ కాబట్టి 1 వస్తుంది అన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి 523 ఇంటూ 523/1 వస్తుంది. సో ఇది చేసాము. సో 523 ఇంటూ 1 చేసాము. ఆన్సర్ ఎంత సేమ్ అదే అవసరం 523 ప్లస్ 523 అనమాట. సో ఆన్సర్ ఎంత వస్తుంది 1046 అనమాట. సో ఇది అనమాట ఆన్సర్. సో డి ఆప్షన్ డి అనమాట. సో మీకు మ్యాక్సిమం బేసిక్స్ ఇలా ఎస్ఎస్జిలో మొత్తము మీకు ఇలాగే ఉంటుంది అనమాట.
2025 ఎగ్జామ్కి బేసిక్స్, ఎందుకంటే నేను 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తాను. సో దానివల్ల చెప్తున్నాను నేను. నాకైతే ఎస్ఎస్జిడిలో మొత్తము 2024 ఎగ్జామ్కి నాకు రీజనింగ్లో వచ్చేసి 2 సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అండ్ అర్థమెటిక్లో 2 సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అడిగాడు. సో దానివల్ల నాకు స్కోరింగ్ అనేది ఎక్కువ వచ్చింది అనమాట. ఈజీగా ఉంది. సో నాకు అడిగేదంతా ఈజీగా ఉంది. మీకు వచ్చి లాస్ట్ క్వశ్చన్ లాగా లెంత్ కానీ వచ్చేసి ఏ క్వశ్చన్ అడగడం అనమాట. మ్యాక్సిమం వచ్చేసి ఒక 3 నుంచి 4 స్టెప్స్ అనమాట. మ్యాక్సిమం 4 స్టెప్స్. దేని నుంచి ఏ క్వశ్చన్కి పోదామన్నమాట. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ ఇలాంటి క్వశ్చన్ మాత్రమే మీకు లెంతీగా అనేది ఉంటుంది మరి. రీజనింగ్లో కానీ ఇంకా అర్థమెటిక్లో అంతా మీకు ఎస్ఎస్జిడి మొత్తం అనేది మ్యాక్సిమం వచ్చేసి మీకు 3 to 4 స్టెప్స్ అనమాట. 3 to 4 స్టెప్స్లో కవర్ అయ్యేలాగా ఉంటుంది మన ఆన్సర్స్. సో ఇది ఈ వీడియో. సో ఇంకా మన ఛానల్ ఇంకా ఎవరనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో నెక్స్ట్ అనేది నేను ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటుంది. ఆ 10 క్వశ్చన్స్ మన ఛానల్ అనేది పోస్ట్ చేస్తాను అనమాట. ఆ పోస్ట్ చేసిన దానికి ఆన్సర్ వచ్చేసి నేను ఈరోజు ఇప్పుడు రేపు పోస్ట్ చేస్తాను అనుకోండి 10 క్వశ్చన్స్. మీకు అనేది ఎల్లుండికి అనమాట. ఎల్లుండికి దానికి ఆన్సర్స్ అనేది నేను షార్ట్ వీడియోలో చేస్తాను. సో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఉంటుంది అనేసి. సో దానివల్ల మీరు కరెక్ట్ చేసుకోండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో ఏవైతే ఫాలో అవ్వలేదో ఫాలో అవ్వండి. నేను ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ఫస్ట్ అప్డేట్ దాంతో ఇస్తాను అనమాట. ఇంకా మీకు ఫైనల్గా వచ్చేసి ఒక క్వశ్చన్ ఇవ్వాలన్నమాట. హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి ఇస్తాను. ఇవి చూడండి. సో ఇది అందులో హోంవర్క్ క్వశ్చన్. మీకు అర్థం కాకపోతే నేను ఒకసారి రాస్తాను. ఇది కొంచెం ప్రింటింగ్ మిస్టేక్గా ఉంది. సో అనేది నీకు ఒకసారి రాస్తాను చూసుకోండి. 8 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 88 డివిజన్ ఆఫ్ 2 ఆఫ్ 11 మైనస్ 22 మైనస్ 72 డివిజన్ ఆఫ్ 4 అనమాట. బ్రాకెట్ క్లోజ్ మొత్తం మళ్ళీ పెద్ద బ్రాకెట్. సో మీరు ఫస్ట్ అనేది ఈ పార్ట్ చేయండి. అది చేశాక మళ్ళీ ఈ పార్ట్ చేయండి. మళ్ళీ 2 పార్ట్ ఇప్పుడు ఎక్స్ ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. 2 మైనస్ చేయండి. సో మైనస్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మైనస్ చేయండి. సో ఆన్సర్ అనేది అప్పుడు వస్తుంది. సో ఆప్షన్ ఏదో కామెంట్ చేయండి నాకు. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.